నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు. సీఎం చంద్రబాబు నాయకత్వంపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆకాంక్ష. సుపరిపాలన, అత్యుత్తమ విధానాలని ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని వెల్లడి. హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం ఒప్పందాల కోసం మాత్రమే కాదని సీఎం స్పష్టీకరణ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో మరొకమారు రుజువైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరొకమారు రుజువైందన్న పవన్ కళ్యాణ్. ఇంతటి విజయానికి కారకులైన మోడీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని పవన్ వెల్లడి. విశాఖలో 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయకత్వంపై ప్రముఖ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో $15 మిలియన్ పెట్టుబడులు పెట్టామని పలువురు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి వేదికగా 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సుని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కింజారపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఆదాని పోర్ట్స్ సెజ్ ఎండీ కరణ్ ఆదాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీ ఆధునికంగా మారుతోంది. దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ రంగాల్లో ఇప్పటికీ $15 బిలియన్ పెట్టుబడులు పెట్టాం. తద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించాం. మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ పారిశ్రామిక అవసరాలకి అనుగుణంగా మానవ వనరుల్ని తీర్చిదిద్దుతున్నారు అని ప్రశంసించారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఆకాంక్షించారు. సుపరిపాలన, అత్యుత్తమ విధానాలచే ఏపీలో కూటమి ప్రభుత్వం ఆచరిస్తుందని తెలిపారు. 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సుకి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతుందని తెలిపారు. అభివృద్ధికి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని చెప్పవచ్చు. అలాగనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ని గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారని తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకానమీ ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు, విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. That is the only way that we can create wealth. Why we have to create wealth? Unless the wealth is created, the poverty cannot be eradicated anywhere. So doing business should be ease. Doing business should be a pleasant activity, and I am sure Andhra Pradesh, the destination for doing business, is one of the most wonderful business environment created by the state government. And in business, you have to take the life achievements of the Andhra Pradesh Chief Minister Chandrababu Garu as a role model. Business is always one, there will be ups and downs. There will be boom, means there will be recession also. Chandrababu Garu started his political career, public life, as the Chief Minister of the United Andhra Pradesh. Today, our Hyderabad is one of the best centers of IT, and it is called as one of the best IT hub. It is all because of his hard work. He was the leader. How the modern economical development can take place. But unfortunately, the state has divided into two.
all the hard work what he have put in, that area has gone with the other side of Andhra Pradesh, that is Telangana, and he has to start again from A. But what the most interesting thing what I have seen in his face is, when I have seen him nearly 3 decades back, the same enthusiasm, the same inspiration, the same apathy for development, what he has done there, he started here again in Andhra Pradesh. At no time, he is attracting so much of investments from all parts of the world. Every developed economy, every big companies want to invest. హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం ఒప్పందాల కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేధోపరమైన చర్చలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పెట్టుబడులకి అనుకూలమైన 25 పాలసీలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని తెలిపారు. పెట్టుబడులకి అవసరమైన సంస్కరణలు కూడా తెచ్చామని స్పష్టం చేశారు. సావరీస్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేశారు. కేవలం 17 నెలల్లో $20 బిలియన్ పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఉద్ఘాటించారు. ప్రస్తుతం $0.5 ట్రిలియన్ పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని నొక్కి చెప్పారు. వచ్చే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షిస్తామనే విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. On the top of the hill, facing towards sea, nowhere in the world this type of place. That is the place I am providing. All industrialists I am requesting, have second home in Visakhapatnam. That is the beautiful place, beautiful people, and also you will enjoy. And also from here, 1 hour, even we are going to have small airstrip also. Within 20 minutes, you will go to summer resort, Araku, and also Lamsingi, Padi area, which is the tribal area. I am requesting all of you, I asked my people to give you organic coffee, that is Araku coffee for all of you. It can stimulate and also it will remind our commitment towards industry. One of the best coffee, global coffee, we are promoting from tribal area. And also, anyway, you are going to leave tomorrow. Everybody has to taste our aquaculture food. Aqua food is very popular. 65% our Honorable Minister is here. 65% country's contribution on aqua is from Andhra Pradesh. Now, finally, I wanted to say one thing. Recently, our Honorable Minister has announced, after Udyoga Sangam, all this brainstorming, EODB, all these things, he announced one thing, 11th November, Tuesday. As on today in Andhra Pradesh, you don't have any problem with the land or ease of doing business. All clearances I am clearing real time. You don't have any problems also afterwards. No disturbance, I am assuring you. And at the same time, he announced to attract investment, one more decision. This is the next step. All reforms Government of India is doing, either labor reforms or administrative reforms or otherwise taxation reforms, everything they are bringing. We are ahead of them. We are also following central government. Around 25 policies as of today I have brought. Any leftover policies. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరొకమారు రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే భారతదేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని, ఈ విషయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో మరొకమారు రుజువైందని అన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిన స్థానాలు మోడీ నాయకత్వంపై ప్రజలు ఉన్న అంచనాల విశ్వాసానికి తార్కాణాలు అని చెప్పారు.
ఇంతటి విజయానికి కారకులైన నరేంద్ర మోడీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. దేశానికి గ్రోత్ ఇంజిన్ గా ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖపట్నం తయారవుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖపట్నంలోని సిఐఐ పెట్టుబడుల సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. అమరావతి నిర్మాణ విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని ఉద్ఘాటించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉన్నాయని నొక్కి చెప్పారు. An opportunity to create one legacy, but people of my state have been kind to give him another opportunity to create a second legacy, and that legacy is what we see today in front of us, which is Amravati and Visakhapatnam. The second reason you should consider Andhra Pradesh is, of course, our speed. Friends, we live in a fast-changing world where markets, regulations, and technology keep evolving. I have met thousands of investors and corporates in the last 1 year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land, permits, approvals, incentives with a speed that the project can take off and serve the markets. And to all the industrialists who are here in the audience, we will beat your company's speed here in Andhra Pradesh. And the third reason why you should invest here in Andhra Pradesh is what I call the double engine bullet train government. Under the leadership of the Honorable Prime Minister Shri Narendra Modi ji and our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu, once we shake hands, it is no longer your project, it is our project. We are willing to work with Government of India to create reforms, to bring about reforms, changes in regulations that will ensure that your business not only succeeds but thrives in our great country called India. So I'd like to thank all of you for giving us this wonderful opportunity to host you. Please take time off to explore what Visakhapatnam has to offer. And I would once again like to thank Piyush Goyal ji for his continued mentorship to me, and I look forward to working together with him to make Andhra Pradesh a $2.4 trillion economy and contribute to Vikasit Bharat mission of our Honorable Prime Minister Shri Narendra Modi ji. Thank you very much. కూటమి ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. 57వ డివిజన్లో సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన చేశామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ రోడ్, సుందరమ్మ దిబ్బ, సుబ్బరాజు నగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం రెండింటినీ సమపాలనలో కొనసాగిస్తున్నామని వివరించారు. 2024లో ఎన్నికల అనంతరం ఇక్కడ నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్, అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికి 300 కోట్ల పైన ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించాం. పనులు పూర్తయినాయి చాలా వరకు, ఇంకా మిగతా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రోడ్లు, అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అట్లాగే వాటర్ ట్యాంకులు, అట్లాగే స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, ఎక్కడ ఏ డివిజన్లో ఏ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసాం. ఇవాళ 57వ డివిజన్లో, ఈ డివిజన్లో ఇప్పటికీ 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంతేకాకుండా ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం ఇప్పుడే 2 కోట్ల రూపాయలు వర్క్ స్థానిక కార్పొరేటర్ మరి నాగవంశీ రాష్ట్ర చైర్మన్ సోదరుడు ఎరుబోతు రమణరావు, అట్లాగే అందరం స్థానిక పెద్దలందరూ కూడా కలిపి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఏదైతే గత సంవత్సరం వచ్చిన వరదల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగినా ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ అన్ని రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకా శాశ్వత పరిష్కారం
విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 57 డివిజను బుడమేరుకి ఆనుకొని ఉంది. బుడమేరు ఆనుకొని ఉన్నటువంటి డివిజన్ లో బుడమేరు శాశ్వతంగా ఈరోజు ఎన్టీఆర్ నగర్ 57వ డివిజన్ నందు మరి గౌరవ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ మా అన్నగారు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా మరి 2 కోట్ల రూపాయలు డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 18 నెలల్లో సుమారుగా 12 కోట్ల రూపాయలు ఈ డివిజన్ కే కేటాయించి మరి అభివృద్ధి చేస్తా ఉన్నాము. దీంట్లో భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్ గా ఏర్పడాలన్నదే మా సంకల్పంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంత వాసులకు ఎప్పటి నుండో కలగా మిగిలిపోయినటువంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మరి అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసి పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి ఉన్నటువంటి కనీసం ఒక 30 ఇళ్ళు ఉన్నాయి. వాటికి కూడా శిథిల వ్యవస్థగా ఉన్నాయి. వాటన్నిటికి కూడా పట్టాలిచ్చి ఆ ఇళ్లను తొలగించి కొత్తగా నిర్మించుకోవడం కోసం కూడా ప్రతి ఇంటికి కూడా డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నా. ఈ డివిజన్ లో ఏ అవసరం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఆదుకునే దానికోసం కూటమి ప్రభుత్వం అలానే మా అన్నగారైనటువంటి బోండా ఉమామహేశ్వర గారు ముందుంటారని చెప్పి, అలానే స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ కమిటీ కానీ మేము కానీ ముందుండి వారికి సేవ చేయడమే బాధ్యతగా మేము భావిస్తాం. ఈ డివిజన్ లో గతంలో హ్యాట్రిక్ గా మరి గెలిచినటువంటి ఆనాడు టీడీపీగా ఒకసారి స్లిప్ అయినా సరే రాబోయే రోజుల్లో మరలా ఈ డివిజన్ ని మరి తెలుగుదేశం పార్టీ బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఎన్డీఏ కూటమికి సానుకూలంగా స్పందిస్తారని వెల్లడించారు. నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద బీహార్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చిన సందర్భంగా విజయోత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. ప్రపంచంలో భారత్ని అగ్రగామిగా నిలబెడుతున్న బీజేపీకి ఓటమి లేదని అన్నారు. ఓటు చోరీ జరిగిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీహార్ ప్రజలు తగిన తీర్పిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, రాష్ట్ర నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తున్నదో, కాంగ్రెస్ నాయకులు, ఆర్జేడీ నాయకులు యాత్రలు చేసి ఓటు చోరీ, మరి ఓట్లు చోరీ జరిగినాయని చెప్పి బీహార్లో ప్రచారం చేసిన సంఘటన కూడా మనందరికీ తెలిసిందే. అయితే అది చాలా తప్పు. ఓటు చోరీ ఎక్కడ జరగలేదని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి 68% అత్యధికంగా ఓటు శాతం జరిగి ఈ రోజున ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలు పట్టం కడతాం జరిగినది. ఈ రోజున దేశంలోనూ అలాగే బీహార్లో కూడా ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ఏ కూటమి అభివృద్ధి చేస్తుందో ఆ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఆ ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పదవులు నడిపించినందుకు బీహార్ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా బీహార్లో పరిపాలన సాగుతున్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ యొక్క రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వన్ సైడ్ అనే రీతిలోని పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ పేరుతోని రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఓట్ చోరీ అని చెప్పి దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి ఏదో సృష్టించాలని రాజకీయం చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని బీహార్ ప్రజలు సమయస్ఫూర్తితో తిప్పికొట్టిన సందర్భం ఈ రోజు మనకి తేటతెల్లమైంది. ఏదైతే ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రధానమంత్రి అవ్వాల్సిన సమయంలో జవహర్లాల్ నెహ్రూ ఓట్లు ఎగిపోయినా ఆయన ఆ రోజు ప్రధానమంత్రి ఆనాడు ఓట్ చోరీ జరిగింది. ఇందిరాగాంధీకి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన సందర్భంలో ఆనాడు కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజలందరినీ కూడా అనేక మంది నాయకుల్ని
జైల్లో పెట్టి అధికారం చేజెక్కించుకోవాలని ఆనాడు కూడా ఓట్లు చోరీ చేయడం జరిగింది. ఇలాగా కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఓట్ల చోరీ. ఆ పుట్టుకతోనే వచ్చినటువంటి రాజకీయ పార్టీలోని మెలిగినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ప్రతిపక్ష పార్టీలైనటువంటి ఈ రోజు అధికారంలో ఉండి దేశంలోని బీహార్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన ప్రాలదోలి ఏదైతే గోండాయిజం అరాచకం సృష్టించిన నేపథ్యంలోని ఎన్డీఏ కూటమి భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక రోజు అనుకోవచ్చు. ఎందుకంటే జెన్జీ అనే పేరుతో, అంటే ఈ జనరేషన్ లో పుట్టినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ జెన్జీ అనే పేరుతోటి రాహుల్ గాంధీ అటువంటి యువతని మభ్యపెట్టి లేదంటే వారి మెదడులో విషయాన్ని నింపి దేశభక్తికి అభివృద్ధికి దూరంగా వారిని తీసుకొని వెళ్లాలన్న పన్నిన కుట్రలో కాల్చి బాగా వాత పెట్టారు అదే జెన్జీ. ఇదే రాహుల్ గాంధీకి ఇప్పుడు సోషల్ మీడియాలో పొద్దున్న నుంచి ట్రెండ్ అవుతుంది ఏంటో తెలుసా? మీరు వెతికితే గనక ఎక్కడున్నాడు ఈ రాహుల్ గాంధీ, ఇండియాలో ఉన్నాడా థాయిలాండ్ లో తిరుగుతున్నాడని ఆల్రెడీ పిక్చర్ ట్రెండింగ్ లో ఉంది, ట్రోల్ చేస్తున్నారు జెన్జీ. ఒకటి మేము చెప్తున్నాం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి 4వ ఆర్థిక వ్యవస్థలాగా ఉన్నటువంటి భారతదేశం అతి త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థలాగా వెళ్తుంది. ఒకప్పుడు బీహార్ లో అభివృద్ధి నోచుకొని కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో అది అభివృద్ధి ఫలాలని చూసింది. ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ జెన్జీ అనే వాళ్ళు చెప్పారు, మేము కల్లార అభివృద్ధిని చూస్తున్నాము, మంచి బీహార్ లో ఉన్నటువంటి నేషనల్ హైవేలను చూసాము, జరుగుతున్న అభివృద్ధిని చూసామని. అన్నిటికంటే ముఖ్యమైనది మహిళలండి. ఈ రోజున బీహార్ లో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి కారణము మహిళలు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో 70% పైగా మహిళలే యజమానులు ఆ పథకాలకి. అటువంటి మహిళ జన్ధన్ యోజన కానీ, ముద్రా యోజన కానివ్వండి, సుకన్య సమృద్ధి యోజన, ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీహార్ మహిళలు తీసుకున్నారు. వీళ్ళు ఊరూరా తిరిగి రాహుల్ గాంధీ ఆఖరికి రోడ్డు పైన 2 చెరువుల నీళ్ళలో చేపలు పడతారని ఎన్నెన్నో డ్రామాలు వేసినా కూడా మహిళలు, బీహార్ ప్రజలు, ముఖ్యంగా యువత వారు బాగా బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ అని అతని డ్రామా కంపెనీ బుద్ధి తెచ్చుకోకపోతే రాబోయే రాష్ట్రాల్లో ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు వీఎంసీ అధికారులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా జాగ్రత్తగా వహించాలని వీఎంసీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల వలన కలిగే వ్యాధుల నుంచి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఇందిరా కాలనీ క్రాస్ రోడ్డు, కృష్ణలంక ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు వీఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. అలాగనే కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలని తెలిపారు. తాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు. తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలందరినీ బడికి పంపించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు ఇష్టమైన మెను ఉండేలా చూస్తామని చెప్పారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. శుక్రవారం సత్యనారాయణపురంలోని చింతరంజన్ లైబ్రరీ వారోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. చిన్నారులో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ వీక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా మాట్లాడారు. బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జ్ఞానాన్ని అందించడంలో స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. బాలల దినోత్సవం వైభవంగా చేస్తూ బాలలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అట్లాగే గ్రంథాలయాలతో అన్ని రకాల బుక్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకి చదవటం మీద ఇంట్రెస్ట్ కలిగించేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ చదవటం అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, వీడియోలు ఇవి చూస్తున్నారు, కానీ పుస్తక పఠనం అనేది తగ్గింది. దాన్ని మన అందరం కూడా
బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా పుస్తక పఠనం అనేది జీవితాన్నే మార్చేసే పరిస్థితి. మన జీవితాన్ని మనం మెరుగైన రీతిలో తీర్చిదిద్దుకోవడానికి చరిత్రకారుల చరిత్ర చదవాలి, మేధావుల చరిత్ర చదవాలి, సక్సెస్ స్టోరీలు తెలుసుకోవాలి. చదువు ద్వారా మన మైండ్లోకి ఎక్కించుకొని విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, గ్రంథాలయాల్ని మళ్ళా పూర్వ వైభోగం తీసుకోవాలి. ఒక 30-40 సంవత్సరాల కిందట ప్రజలకి ఈ టెక్నాలజీ లేనటువంటి సమయంలో గ్రంథాలయాలే అన్ని రకాలుగా స్వాతంత్ర పోరాటం కానించి గ్రంథాలయాలు వహించినటువంటి భూమిక ఎవరు కూడా మర్చిపోలేనిది. కానీ ఈ యుగం టెక్నాలజీ యుగం వచ్చింది. అందరూ స్మార్ట్ ఫోన్లో చూస్తారు. స్మార్ట్ ఫోన్ చూస్తుంది తప్పు కాదు, కానీ బట్ పఠనం అనేది, పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇవాళ మళ్ళీ గ్రంథాలయాలకి పూర్వ వైభోగం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ ఉంది. దానికోసం పెద్ద ఎత్తున వారోత్సవాలను పెట్టాం. వారం రోజులు నిత్యం కార్యక్రమాలు జరిగేటట్టుగా చేస్తున్నాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. విద్యార్థులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు కోరినటువంటి పుస్తకాలని, అది చదువుకు సంబంధించవచ్చు, చరిత్రకు సంబంధించవచ్చు, దేశ చరిత్ర, స్వతంత్ర సమరయోధుల చరిత్ర, విజ్ఞానం చరిత్ర, అన్నిటికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా పెడతామని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా పిల్లలకి ఈ ప్రభుత్వం బంగారు బాట వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా భోజనం. వన్ టౌన్ కెనాల్ రోడ్డులోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార్ శర్మ, అర్చకులు మేడూరి వెంకటమోహన్ కృష్ణ శర్మ తెలిపారు. ప్రతినిత్యం స్వామివారికి మహాన్యాస పూర్వక విశేష ఏకాదశి, రుద్రవార అభిషేకము, ప్రదోషణ కాలం, రుద్ర త్రిశూల అర్చన, మహాదేవి అయిన కార్యక్రమాలను జరుపుతున్నామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రదోషణ కాల విశేష రుద్ర తిశతి అర్చన, మహానివేదన కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. వన్ టౌన్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాల్లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ఎంతో విశిష్టమైన బుద్ధాష్టమి రోజు స్వామివారి భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6:30 గంటలకి విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. ఈ నెల 16న నవగ్రహ రుద్ర పాశుపత హోమము, 18వ మాస శివరాత్రి సందర్భంగా స్వామివార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతుందని అన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశో భవనత్రయం. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ కెనాల్ రోడ్. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యము కూడా ప్రాతకాలం నుంచి ప్రదోషకాలం వరకు కూడాను విశేషంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా దేవస్థానం తరఫున ఈ నెల రోజులు కూడాను స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం మధ్యాహ్నం 3:30 నుంచి ప్రారంభమయ్యి 6:30 గంటలకి పూర్తవుతుంది. 6:30 గంటలకి విశేషంగా స్వామివారికి హారతులు, మంత్రపుష్పాలు, నీరాజనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం స్థల పురాణాన్ని బట్టి చూసుకుంటే కనుక స్వామివారి ఇక్కడ ప్రతిష్ట అయినటువంటి కారణం, అర్జునుడు పాశుపతాస్త్రం కోసం విశేషంగా ఇక్కడ ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సందర్భం కాబట్టి, పాశుపతాస్త్రాన్ని పొందడం చేత ఇక్కడ విజయం పొందాడు. కాబట్టి అర్జునుడు ఇక్కడ విజయేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేశాడు. స్వామివారి నామధేయం విజయేశ్వర స్వామివారు. విజయాలకి ప్రతీక స్వామివారు. పాశుపతాస్త్రం చాలా విశేషం కాబట్టి ఈ పాశుపతాస్త్రాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో 4 ఆదివారములు కూడాను విశేషంగా పాశుపతాస్త్ర హోమాలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మొన్న కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం కార్యక్రమం, రాబోయేటువంటి మహాశివరాత్రి నడున స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి దేవస్థానం. నా పేరు బుద్ధు సూర్యకుమార్ శర్మ, ప్రధాన అర్చకులను. ఈ యొక్క స్వామివారు ద్వాపరికంలో అర్జునుడిచే ప్రతిష్ఠించిన విశేషమైన స్వామివారు.
అర్జునుడు ప్రతిష్ఠించి పార్థేశ్వర స్వామిగా కొంతకాలం అర్చన జరగటం, తర్వాత చోళరాజు పరిపాలనలో విజయేశ్వర స్వామిగా, ఆ తర్వాత విజయేశ్వర స్వామిగా ఈ యొక్క స్వామివారు విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పురస్కరించుకొని విశేషంగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, అలాగే విశేష పాశుపత హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. అలాగే ఇవాళ శివాయ ఓం నమస్య. నా పేరు వెంకట సత్యప్రసాద్, నేను సిద్ధాంతిని. గత 35 ఏళ్ల నుంచి ఈ గుళ్ళో నేను నా కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాను. అయితే గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ అన్న సమారాధన అనేది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బ్రహ్మశ్రీ శ్రీ మేడూరు వెంకటకృష్ణ శర్మ గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనందరికీ కూడా చాలా దిగ్విజయం. రెండో విషయం ఏంటంటే వారు ఈ 4 ఆదివారాలు కూడా విశేషమైన హోమాలు జరిపించి లోక కళ్యాణార్థం పాశుపత హోమాలు జరిపించి విశేషమైన ప్రతిష్టని మన గుడికి అట్లాగే విజయేశ్వరుడు. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు. సీఎం చంద్రబాబు నాయకత్వంపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆకాంక్ష. సుపరిపాలన, అత్యుత్తమ విధానాలని ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని వెల్లడి. హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం ఒప్పందాల కోసం మాత్రమే కాదని సీఎం స్పష్టీకరణ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో మరొకమారు రుజువైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరొకమారు రుజువైందన్న పవన్ కళ్యాణ్. ఇంతటి విజయానికి కారకులైన మోడీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని పవన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.